ప్రెసెంట్ అయితే సుమన్ శెట్టి గారు అండ్ ఇమ్రాన్ గారు బాగా ఆడుతున్నారండి. సో వాళ్ళిద్దరూ మంచిగా ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే గేమ్ పరంగా అవ్వచ్చు, బాండింగ్ పరంగా అవ్వచ్చు, ఎమోషనల్ గా అవ్వచ్చు, వాట్ ఎవర్ వాళ్ళైతే బాగా ఆడుతున్నారు. సో అందుకని వాళ్ళిద్దరు ఇష్టం నాకు ప్రెసెంట్. రమ్యమోక్ష ఎక్కువగా ఉంటదని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. 1 వీక్ కూడా ఉండకుండా బయటకు వచ్చేసింది. 2 వీక్స్ ఉందండి. తను 2 వీక్స్ ఉండడం చాలా గొప్పతనం. ఎందుకంటే తను స్టార్టింగ్ వీక్ లోనే మొత్తం ఇల్లు మొత్తం కల్మషం చేసేసింది. లైక్ ఏమంటారు, అదేదో చెట్టులో ఇంకో చెట్టు వస్తుంది కదా, సో అది కలుషితం. సో అలా చేసేసింది అనమాట. ఎందుకంటే తను వచ్చి తన గేమ్ ఆడకుండా అవతల గేమ్ లో ఎక్కువ వేలు పెట్టడం చేసింది అనమాట. సో అందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది. తన గేమ్ తను ఆడుంటే చాలా బాగుండేది. నోటుతో ఎక్కువ ఉందంటారా? నోటు తోల అని అనను కానీ, బట్ ఆ అమ్మాయి ఏంటంటే రియాక్ట్ అవ్వాలి కాదనట్లేదు. అది బయట పర్సనల్ గా రియాక్ట్ అయితే బాగుండేది అనమాట. తను యూజ్ చేసిన వర్డ్స్ అది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ యూజ్ చేయడం అనేది చాలా రాంగ్. సో అందుకే పంపించేశారు. మరి గేమ్ లోకి రాకముందు ఆట నేను చూపిస్తాను, ఆట ఎలా ఆడాలని చెప్పింది. మరి కనీసం ఆట కూడా ఆడుకుని వెళ్ళిపోయింది ఎందుకు? అంటే రమ్య గారే కాదండి పాపం, ఎందుకు అమ్మాయి మీద అందరూ పడతారు. మామూలుగా ఇంకా మిగతా వాళ్ళు కూడా బయట నుంచి చూసినప్పుడు బిగ్ బాస్ ఒకలాగుంది, ఇంకాపలికి వెళ్ళినాక ఇంకోలాగుంది అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఈ పాటికి. సో అందువల్ల తను కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అనేది, కానీ తర్వాత వెళ్ళినాకే తెలిసింది మనం ఏం చేయలేము రా బాబు, ఇక్కడ మనకంటే తోపులు ఉన్నారా బాబు అని అర్థమైంది. సో అందుకే కామ్గా అయిపోయింది. అందుకే జనాలు కూడా బయట పంపించేస్తారు.